10 ఏళ్లు పాలనగిరి ఎలుగబెట్టి అధికారం పోయిన కాడ నుంచి పబ్లిక్లకు రాకుండా పామోదులనే పరాకతిగా ఉంటున్న కేసీఆర్ సార్కు ఉన్న నొప్పులు జాలయ్య అన్నట్టు కన్నబిడ్డ కవిత మేడంతో పెద్ద తలకాయ నొప్పి తయారైందట. ఉదికు కన్న కొడుకు కేటీఆర్ సారు, ఇంకో దిక్కు కన్నబిడ్డ కవిత మేడం ఇద్దరు కలిసి కారు పార్టీని కాకులు చింపిన ఇస్తరు లెక్క చందన చేయ చూస్తున్నారని మనసు మొత్తం సెంచరీలి నర్వస్ కూడా అవుతున్నాడట. అన్నా చెల్లెల పంచాయతీ చూసి కూడా కుదెం పెట్టుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు పానం కూడా మంచుకుంటలేదా? ఎందుకంటే గడికోపారి యశోదా దవాఖాన కూడా ఉరకబట్టే పబ్లిక్లకు పోయి పార్టీ ప్రచారం ఎంచుకుందామంటే పానం బాగుంటలేదా? తెలంగాణ సామెతలు శాస్త్రాలు చెప్పుకుంటా ప్రాసలతోని పంచు డైలాగులతోని పబ్లిక్ను ఆకట్టుకునే కేసీఆర్ సారు కుక్కుడు పట్టిన కోడి లెక్క కుయ్యమంటలేడు, కుట్టుకుమంటలేడు. పాదయాత్ర చేసిన పబ్లిక్లకు మల్లోపారి పోదామంటే పెయ్యిల బీమార్లు కొన్ని పెదపీట వేసుకొని కూసున్నట్టే ఉన్నాయట. అసలే ఏజ్ ఎక్కువ మనిషి, అప్పటంతా హుషారు కూడా లేడా. ఆ బాధలు అట్లుంటే ఇంకో దిక్కు కవిత మేడమేమో ఈమెదో బాధ. బీసీ బిడ్డల మీద 10 ఏళ్ల వాళ్ళ ఏలుబడిల యాదికిరాని ప్రేమ ఒక తీరుగా ఇప్పుడు బీసీల మీద ఒలకపోయేవటే. కల్వకుంట్ల కుటుంబంలో కవిత మేడం నిజంగానే కుంపడి పెట్ట పోతున్నదా అట్లా అని అంటే ఏమో కేటీఆర్ సార్కు పార్టీ పగ్గాలు కేసీఆర్ సారు అప్పజెప్పేటట్టున్నాడు. కాబట్టి కల్వకుంట్ల కవిత మేడం కూడా కేటీఆర్ సార్కు వచ్చే ఎన్నికల్లో అధికారంలో రాకుండా చేసే ప్లాన్ చేస్తున్నదని కొందరు సాటుగా అనుకుంటున్నారట. మరి కవిత మేడం వేసే స్కెచ్ ఏంది, ఆమె వేసే స్విచ్ ఏంది అనేది ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.